మూత్రపిండాల సమస్యలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. జన్యుపరమైన కారణాలతోటి లేదా పుట్టుకతో వచ్చే సమస్యలు కొన్నైతే మరికొన్ని బీపీ షుగర్లు అదుపులో లేకపోవడం వల్ల తలెత్తుతూ ఉంటాయి. నిర్లక్ష్యం చేసే కొద్దీ డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ అవసరమవుతూ ఉంటాయి. అందుకనే ముందు నుంచే జాగ్రత్త తప్పనిసరి. మూత్రపిండాల ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి, కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతున్నట్లుగా ఎలాంటి లక్షణాలతోటి టెస్టులతో గుర్తించగలరు, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారే గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. మూత్రపిండాల సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటాయి కదండి, అసలు ఎక్కువగా ఏవి చూస్తూ ఉంటారు? మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియా ఇస్ కాల్డ్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పి. సో అదేవిధంగా మనకి షుగర్, బీపీ వల్ల ఫెయిల్ అయ్యే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం బేసిక్గా. అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద కేసెస్ మనం చూసే వాటిలో మోస్ట్లీ డయాబెటిక్ రిలేటెడ్, హైపర్ టెన్షన్ రిలేటెడ్ కిడ్నీ ఫెయిల్యూర్సే ఉంటాయి. అవి చెప్పిన తర్వాత కూడా ఇంకా అవి కాకుండా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు, అంటే మన ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు కొన్ని ఉంటాయి. కొన్ని కిడ్నీ స్టోన్స్ వల్ల, కొన్ని కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల వస్తూ ఉంటాయి. కొంతమంది చిన్నపిల్లల్లో కిడ్నీస్ రెండు ఒక కిడ్నీ లేకుండా పుట్టడము, అండ్ కిడ్నీ దారిలో ఏదైనా అబ్స్ట్రక్షన్ రావడం, ఇలా చాలా కారణాలు ఉంటాయమ్మా. బట్ మేజర్గా మనము చూసేవి ఎక్కువ డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ రిలేటెడ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. పుట్టుకతో వచ్చే సమస్యలను తీసుకుంటే చిన్నప్పుడే బయటపడతాయా, ఏ ఏజ్లో బయటపడతాయి అంటారు? కొన్ని రకాల జబ్బులు ఎమ్మటే బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీనల్ ఏజెన్సీస్ అంటాం, అంటే ఒక కిడ్నీ సరిగ్గా ఉండదు, ఇంకో కిడ్నీ ఏమో వీక్గా ఉంటుంది. అట్లాంటి పిల్లలకి ఎమ్మటే తెలుస్తూ ఉంటుంది. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, పియూవి అంటాం, అంటే పోస్ట్ యూరిథ్రల్ వాల్వ్. ఇది మోస్ట్లీ సర్జికల్ కాజ్ ఉంటుంది. దీంట్లో యూరిన్ సరిగ్గా రాకపోవడము, రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివి కూడా యంగ్ వయసులోనే తెలుస్తూ ఉంటాయి. పీకేడీ అని ఒక సమస్య వింటూ ఉంటాం కదండి, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి అసలు, అది ఎలా ఉంటుంది అంటారు? పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలో చాలా చిన్న బుడగలు వస్తూ ఉంటాయి. ఇది జెనెటిక్ కాజ్ బేసికల్లీ. సో జన్యుపరంగా వస్తూ ఉంటుంది. మదర్ కానీ ఫాదర్ కానీ ఒకళ్ళు ఎఫెక్ట్ అయి ఉంటారు, వాళ్ళ నుంచి పిల్లలకు వస్తుంది. అలా వచ్చే ఛాన్స్ 50% ఉంది. మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే చిల్డ్రన్స్కి వచ్చే ఛాన్స్ 50% ఉంటుంది. కొన్నిసార్లు మదర్ ఫాదర్కి లేకపోయినా డినోవో మ్యూటేషన్స్ అంటాం, అంటే సడన్గా తనలో ఒక మనిషిలో మ్యూటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా వచ్చే ఛాన్స్ ఒక 5 to 10% ఉంటుంది. బట్ 90% ఆఫ్ ద కేసెస్లో మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ ఆ జీన్ రావడం వల్ల యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అయిపోతుంది. అంటే వీళ్ళకి చిన్నప్పుడు ఏం తెలియదు మనకి, అప్ టు 25 years 30 years మనకి అర్థం కాదు వీళ్ళకి. దాని తర్వాత చిన్నగా సిస్ట్ రావడం మొదలు పెడుతూ ఉంటాయి. వచ్చినప్పుడు కిడ్నీ సైజ్ పెరుగుతుంది. కిడ్నీ సైజ్ పెరిగినప్పుడు నార్మల్ కిడ్నీ ఏదైతే ఉందో దాని మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోతుంది. స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్కే దారితీస్తుంది ఈ సమస్య. యూజువల్లీ అమ్మా 90% విల్ గో ఆన్ డయాలసిస్. కాకపోతే దీంట్లో ఏంటంటే చాలా లేట్గా ఉంటాయి సిమ్టమ్స్. ఇప్పుడు మీకు క్రియాటిన్ పెరగడం మొదలుపెట్టి 30-35 years తర్వాత పెరగడం మొదలు పెడుతుంది. బై ద టైమ్ యూ రీచ్ డయాలసిస్కి రీచ్ అయ్యే టైంకి నీకు 55, 60, 65 అంటే ఏ రకమైన మ్యూటేషన్ ఉంది దాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే ఏమన్నా సమస్యను పోస్ట్ పోన్ చేయగలరా? పీకేడీ సమస్యలు అయితే స్పెసిఫిక్గా అయితే మనకు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మనకు మదర్ కానీ ఫాదర్ కానీ పీకేడీ ఉంది అన్న వాళ్ళకి, ఒకటి మనం ప్రెగ్నెన్సీకి ముందే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అని చేయొచ్చు మనము. ఓకే, అంటే మనకి ఎంబ్రియోని మనము ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోస్ తీసుకొని ఆ ఎంబ్రియోని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఎక్కడైతే ఆ జీన్ మ్యూటేషన్ లేదో, ఏ ఎంబ్రియోలో అయితే జీన్ మ్యూటేషన్ లేదో ఆ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. రెండు, ఒకవేళ అలా అవ్వలేదు, మనకి కన్సీవ్ అయిపోయారు అంటే కనుక ముందే పిల్లలకు చెప్పకూడదు మనం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడిపోతారు. సో వాళ్ళకి ఏం చెప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైపర్ టెన్షన్, 25 years 30 yearsకి హైపర్ టెన్షన్ రావడము. దాంతో చిన్నగా 30 yearsకి సిస్టులు కనిపిస్తూ ఉంటాయి మనకి అల్ట్రాసౌండ్లో, రొటీన్ అల్ట్రాసౌండ్ చేసుకోవడము. అలా ఒక సిస్టులు ఉన్నాయి అంటే కనుక మనకి కొన్ని పద్ధతుల్లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ ద్వారా సిస్టులను తగ్గించలేము, కానీ సిస్ట్ సైజ్ పెరగకుండా చేయొచ్చు మనం. బీపీ షుగర్ అనేవి చాలా కామన్ కదండి, మరి ఉన్న వాళ్ళందరికీ రిస్క్ ఉన్నట్టేనా? అలా కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే షుగర్ ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ ప్రాబ్లం రావాలని ఏం లేదు. షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయితే దాన్ని మనం మెడికల్ టర్మినాలజీలో డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. అంటే షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయింది. అలా అయ్యే ఛాన్స్ మీకు 25 to 30% ఉంటుంది. అంటే 100 మందికి షుగర్ వస్తే దాంట్లో 20 to 25% మందికి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయగలిగితే కనుక డిసీజ్ని ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్. సో దీనికి వీళ్ళు ఏం చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక యూరిన్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్ ఒకటి, ఒక క్రియాటిన్ టెస్ట్, ఈ రెండు చేయించుకోగలిగితే కనుక
మనం ఏదైనా కిడ్నీ ఎఫెక్ట్ అయినట్లు మనకి ఫస్ట్ సైన్ ఏంటి అంటే కిడ్నీలో యూరిన్లో ప్రోటీన్ పోవడం. అది కనుక మనం ఎర్లీగా క్యాచ్ చేయగలిగితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ నౌ విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యూరిన్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్తో పాటు ఐ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. రెటినోపతి అంటాము. అంటే షుగర్ వల్ల రెటినాలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. షుగర్ వల్ల ఒక 100 మెంబర్స్ కిడ్నీ ఎఫెక్ట్ అయితే దాంట్లో 70 మెంబర్స్ మందికి 70% పీపుల్కి ఫస్ట్ ఐ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం ఐ ఎఫెక్ట్ అయింది చూస్తే కనుక కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలం. అట్లాంటి వాళ్ళకి కిడ్నీ ప్రొటెక్టివ్ మెడికేషన్స్ కొంచెం హైయర్ డోస్లో ఇవ్వడము అండ్ ఫ్రీక్వెంట్గా ఫాలోఅప్కి పిలవడము, కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చెప్పడం ఇవన్నీ చేయొచ్చు. డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ కూడా ఎక్కువగా చూస్తుంటారు. చాలా ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ గ్యాస్ట్రోపతి ఉంటుంది, డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఆ నరాల ఎఫెక్ట్ అవుతున్నప్పుడు కూడా కిడ్నీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? నరాల ఎఫెక్ట్కి కిడ్నీకి పెద్దగా సంబంధం ఉండదు. అంటే దే నాట్ కోరిలేట్. ఇద్దరు రెండు ఒకే మనిషిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ నేను చెప్పినట్టు రెటినోపతికి నెఫ్రోపతికి ఉన్న కోరిలేషన్ వేరే వాటితో ఉండదు. నెఫ్రోపతికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ఓన్లీ మనం ఇప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి ఒకటే మాట్లాడుకుందాం. ఎందుకంటే డయాబెటిక్ నెఫ్రోపతి అనేది చాలా భిన్నంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట మిగతా కిడ్నీ డిసీజ్తో కంపేర్ చేసుకుంటే. వీళ్ళకి వాపులు తొందరగా వస్తూ ఉంటాయి. నార్మల్లీ ఇప్పుడు వేరే కారణాల వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి 3.5, 4 క్రియాటిన్ అయినా కూడా పెద్దగా సిమ్టమ్స్ కనిపించవు. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మందికి ఏమవుతుందంటే 3.5 రాగానే కాలవాపులు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి సిమ్టమ్స్ ఫస్ట్ ఒకటి రొటీన్ మానిటరింగ్ ఒకటి చేసుకోవాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months. ఒకవేళ మీకు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వలేదు అనుకోండి, వన్స్ ఇన్ ఇయర్ సరిపోతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక వన్స్ ఇన్ 6 months అయినా చేయించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కాళ్ళవాపులను వస్తున్నాయా ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ యూరిన్ పోసేటప్పుడు నురగ రావడము, యూరిన్ కలర్ చేంజ్ అవ్వడము, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడము, ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. కొంతమందికి నైట్ టైం ఎక్కువగా యూరినేషన్ ఉంటూ ఉంటుంది, అది కూడా ఏమైనా ఇండికేషన్ అంటారా? ఎస్, సికేడి పేషెంట్స్లో నైట్ టైం యూరినేషన్, నాక్ట్యూరియా అంటాం మనము. అంటే రాత్రి పూట్ల ఎక్కువసార్లు లెగుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ అనేది మనకి ఫిల్ట్రేషన్ చేయాలన్నమాట. మనం లెగుస్తున్నప్పుడు ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఒకలాగా ఉంటుంది, పడుకున్నప్పుడు ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఒకలాగా ఉంటుంది. ఈ వేరియేషన్ అనేది కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి పోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మార్నింగ్కి నైట్కి డిఫరెన్స్ వెళ్ళి ఇప్పుడు మార్నింగ్ 3 సార్లు 4 సార్లు వెళ్ళినా కూడా మీకు అర్థం కాదు, నార్మల్ అనుకుంటారు. దట్ ఈస్ నార్మల్ బికాస్ యువర్ అవేక్. నైట్ అదే 3 సార్లు 4 సార్లు లెగవాల్సి వచ్చింది అనుకోండి, దిల్ విల్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్, పీపుల్ విల్ నోటీస్ ఇట్. కరెక్ట్. మార్నింగ్కి నైట్కి వ్యత్యాసం ఏంటి? కిడ్నీ విల్ అండర్స్టాండ్ అండ్ కాన్సన్ట్రేట్ ద యూరిన్ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. ఆ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ అనేది ఈ సికేడి పేషెంట్స్లో మార్నింగ్ డయూరినల్ వేరియేషన్ పోతుంది. అట్లాంటి వాళ్ళకి నైట్ టైం యూరిన్ ఎక్కువ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ సికేడి. చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వాటర్ ఇంటేక్ కానీ లిక్విడ్ ఇంటేక్ కానీ అంత ఎక్కువగా లేదు, ఇంత యూరిన్ అవుట్పుట్ ఎందుకు వస్తుంది అని అంటే ఎట్లా? అంటే యూరిన్ అవుట్పుట్ అనేది ఒకటి హౌ మచ్ వాటర్ యూఆర్ టేకింగ్. అంటే వాటర్ ఒకటే, మీరు తాగే వాటర్ ఒకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తినే పదార్థాల్లో కూడా దాన్ని మనం లిక్విడ్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీరు కాఫీ తాగారనుకోండి, అది కూడా లిక్విడ్ కింద కన్సిడర్ చేయాలి. జ్యూస్ తాగారనుకోండి, అది కూడా లిక్విడ్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీరు రైస్ తింటున్నారు, రైస్ దేనిలో ఉడకబెడతారు? అన్నంలో ఉడకబెడతారు. ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని రైస్ వెళ్ళిపోతుంది, అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ అవుట్పుట్ అనేది మనం దానికి కొరిలేట్ చేసుకొని చూసుకోవాలి, ఎక్కువ యూరిన్ పోతుందా లేదా అని. కొరిలేట్ చేసుకున్నా కూడా ఎక్కువ పోతుంది అనుకున్నప్పుడు అప్పుడు వేరే కారణాలు ఉన్నాయా? షుగర్ అన్కంట్రోల్గా ఉంటే యూరిన్ ఎక్కువ వస్తుంది, పాలియూరియా అంటాము. లేదంటే సికేడి పేషెంట్స్ కొన్నిసార్లు పాలియూరియా వస్తూ ఉంటుంది. అట్లా చాలా మందికి అంటే జనరల్ పాపులేషన్లో క్రియాటినిన్ బిలో 1 ఉన్నా చాలా నార్మల్, ఇంకా వీఆర్ హెల్దీ, కిడ్నీ అయితే హెల్దీ అని అనుకుంటారు. అది కరెక్టేనా? ఒక రకంగా కరెక్ట్ అని చెప్పొచ్చు, పార్షియలీ కరెక్ట్. ఎందుకంటే క్రియాటిన్ లెస్ దెన్ 1 ఈజ్ నార్మల్ ఫర్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ లెస్ దెన్ 1 ఉంటే నార్మల్ అని చెప్తాము. కానీ క్రియాటిన్ ఇస్ ఎ లేట్ మార్కర్. అంటే ఇప్పుడు మీకు కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ డిఫరెంట్ టైప్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినప్పుడు డయాబెటీస్లో ఫస్ట్ క్రియాటిన్ పెరగదు, ప్రోటీన్ స్టార్ట్ అవుతుంది. ప్రోటీన్ యూరియా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకు క్రియాటిన్ పెరగడం మొదలు పెడుతుంది. సో మనం క్రియాటిన్ పెరిగేంత వరకు వెయిట్ చేయము. ఈ ప్రోటీన్ యూరియా స్టార్ట్ అయినప్పుడే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే క్రియాటిన్ వరకు వచ్చే అవకాశం ఉండదన్నమాట. సో క్రియాటిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మార్కర్. క్రియాటిన్ ఒకవేళ నార్మల్గా ఉంటే ఎస్ యువర్ కిడ్నీస్ ఆర్ హెల్తీ. బట్ కంప్లీట్లీ హెల్తీ అంటే మిగతా పారామీటర్స్, ప్రోటీన్ ఎలా ఉన్నాయి, మిగతా పనులు, ఇప్పుడు కిడ్నీ చేసే చాలా పనుల్లో ఒకటి వేస్ట్ మెటీరియల్ని బయటకు పంపించడం, దాన్ని మనం యూరియా క్రియాటిన్ అనే టెస్టులతో టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా కిడ్నీ చాలా పనులు చేస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించడము, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరగకుండా చూడడము, బాడీలోని లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఇంకా మెగ్నీషియం ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. వీటిలో ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా కిడ్నీ జబ్బులు ఉన్నట్టే అనుకోవాలి మనం. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అనేది కిడ్నీ ప్రాబ్లంకి ఇండికేషన్ అంటారు, అంటే ఎంతవరకు కాజ్ అవ్వచ్చు నిజంగా? అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్
కొన్నిసార్లు కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కానీ దీంట్లో కూడా మనకు 2 రకాలుగా ఉంటాయి. మనం హైపర్ టెన్షన్ 2 రకాలు చెప్తాం. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే అండర్లయింగ్ ఏ కారణం లేకుండా వయసుతో పాటు వస్తూ ఉంటుంది. కొంతమందికి అది 50 years 45 years తర్వాత కొంతమంది చూస్తూ ఉంటాం, వేరే కారణాలు ఏముండవు. కొంతమందికి సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది, అంటే బాడీలో వేరే కారణాల వల్ల హైపర్ టెన్షన్ వస్తూ ఉంటుంది. యూజువల్లీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే సింపుల్ హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెకండరీ హైపర్ టెన్షన్లో బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటాయి, అన్కంట్రోల్డ్గా ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ మెడికేషన్స్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్లో 1 or maximum 2 మెడికేషన్స్లో మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది. సెకండరీ హైపర్ టెన్షన్ అలా ఉండదు. యూ అట్లీస్ట్ నీడ్ 3 to 4 మెడికేషన్స్ టు కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్. అట్లాంటి వాళ్ళకి హయ్యర్ ద బ్లడ్ ప్రెషర్స్ మోర్ ద ఛాన్స్ ఆఫ్ కిడ్నీ ఇంజురీ. హైపర్ టెన్షన్కి అంటే కిడ్నీ ట్యూమర్స్కి సంబంధం ఉందంటారా? కొన్ని కిడ్నీ ట్యూమర్స్లో కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్త్రీలలో కూడా జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉంటాయి కదండి, అది తర్వాత వాళ్ళకి బీపీగా టర్న్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనేది మాక్సిమం మనకి పోస్ట్ డెలివరీ అయిన తర్వాత 4 to 12 weeks, అంటే 1 month to 3 monthsలో అట్లీస్ట్ ప్రెషర్ షుడ్ కమ్ డౌన్. ఒకవేళ అలా తగ్గట్లేదు, ఇంకా ప్రెషర్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది యాంటీ హైపర్ టెన్సివ్ మెడికేషన్స్, బీపీకి మందులు తీసుకోవాల్సి వస్తుంది అంటే గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ సిస్టమిక్ హైపర్ టెన్షన్ అలా అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హైపర్ టెన్షన్ కనిపించిందంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్ అనే సమస్య తీసుకుంటే మెన్లో ఎక్కువ, ఉమెన్లో ఎక్కువ? అంటే కొన్ని జబ్బులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఇమ్యూన్ రకమైన జబ్బులు, లూపస్ నెఫ్రైటిస్ అనే జబ్బు ఉంది, అది ఉమెన్లో ఎక్కువ ఉంటుంది, మేల్లో తక్కువ ఉంటుంది. కొన్ని రకాల జబ్బులు మెన్కి ఉమెన్కి డిఫరెన్స్ ఉండదు. ADPKD అనే జబ్బు మదర్ నుంచి ఫాదర్ నుంచి వస్తుంది, అది 50% ఛాన్స్, అంటే మీకు వచ్చే ఛాన్స్ 50% ఉంటుంది, రాకుండా ఉండే ఛాన్స్ 50% ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మీకు మేల్ ఫీమేల్ డిఫరెన్షియేషన్ ఉండదు. మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నట్టుగా చాలా లేట్గానే గుర్తించగలుగుతారు, ఎందుకని? ఇప్పుడు దీనికి మనము 2 kinds ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉంటాయండి మనకి. దాన్ని మనము మెడికల్ టెర్మినాలజీలో గ్లోమెరులర్ డిసీజ్, ట్యూబులర్ డిసీజ్ అంటాము. గ్లోమెరులర్ డిసీజ్ అంటే మీకు ఆ రకమైన కిడ్నీ జబ్బుల్లో మీకు వాపులు రావడము, నడుస్తుంటే ఆయాసం రావడము, ఇవన్నీ ఫాస్ట్గా వస్తాయి. క్రియాటిన్ 2.5, 3.5 దగ్గరే వస్తూ ఉంటాయి. కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఉంటాయి, దీన్ని ట్యూబులర్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇట్లాంటి వాటిలో క్రియాటిన్ 7, 8, 10, 12 ఉన్నా కూడా మీకు సిమ్టమ్స్ తెలియవు, లాస్ట్ స్టేజ్లో వస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి యూరిన్ నార్మల్గా వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దే హ్యావ్ కిడ్నీ డిసీజ్. అంటే ఫస్ట్ క్వశ్చన్, నాకు యూరిన్ బాగా వస్తుంది కదా, నాకు ఎందుకు కిడ్నీ జబ్బు ఉంది అనుకుంటారు. యూరిన్ వస్తున్నా కూడా వాళ్ళ ఫిల్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే యూరియా క్రియాటిన్ తగ్గదు, ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రకమైన కిడ్నీ జబ్బులు లేట్గా వస్తాయి మనకి. గ్లోమెరులర్ డిసీజ్ అనేవి తొందరగా వస్తాయి. నవేడేస్ హెల్త్ కాన్షియస్గా ఉండే వాళ్ళకి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చిందండి. అంటే ప్రోటీన్ తీసుకుంటే వెయిట్ కంట్రోల్ అవుతుంది, ప్రోటీన్ ఇంటేక్ బాగుండాలి, కాప్స్ కానీ మిగతా అవన్నీ తగ్గించాలని. ఇంకోదికేమో ప్రోటీన్ ఇంటేక్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి గురవుతుంది, కిడ్నీ మీద లోడ్ ఎక్కువ పడుతుందని. ఇదొక కన్ఫ్యూజన్ అనే ఒక స్టేట్మెంట్ అనేది ఉంది, ఏమంటారు? ఈ దీంట్లో పార్షల్లీ కొంత కరెక్ట్ ఉందండి. ఒకటి ఏంటంటే వెరీ హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ విల్ కాజ్ కిడ్నీ డిసీజ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు ఈ ప్రోటీన్ అనేది మనం ఎంత తీసుకుంటున్నాం, ఏ రకమైన ప్రోటీన్, ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నాన్ వెజ్ ప్రోటీన్, వెజ్ ప్రోటీన్ తీసుకుంటే వెజిటేరియన్ ప్రోటీన్తో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది, నాన్ వెజ్ ప్రోటీన్తో మీకు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సెకండ్ థింగ్, ఇప్పుడు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాము. జనరల్లీ వెరీ గుడ్ డైట్లో మనకి అప్ టు 1 gram per kg. ఇప్పుడు మీరు 60 kgs ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ అ గుడ్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్. సో అలా అంతకు మించి తీసుకుంటున్నారు, బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, కొంతమంది 100 grams 120 grams కూడా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి అగైన్ దిస్ ఎ ప్రాబ్లం. అంటే వీళ్ళు ఏ రూపంలో తీసుకుంటున్నారు, ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నారా, ఈ రెడ్ మీట్ తీసుకుంటున్నారా, వైట్ మీట్ తీసుకుంటున్నారా, ఇవన్నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ ఏంటి, ప్రోటీన్ బాగా తీసుకుంటున్నారు, వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ ఒక మోస్తరుగా తీసుకుంటున్నారు, వాటర్ బాగా తీసుకుంటున్నారు, కిడ్నీస్ విల్ బీ సేఫ్. సో దట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ మ్యాటర్స్. అంటే అంత ప్లెయిన్గా మనం ప్రోటీన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందని చెప్పలేము. ఇంకోటి వాటర్ ఇంటేక్ కూడా 2 to 3 liters, మ్యాక్సిమం 3 liters చాలు, అంతకంటే ఎక్కువ తాగితే కిడ్నీస్ మీద లోడ్ పెరుగుతుంది అంటారు, దీనిలో కూడా కరెక్ట్ ఉందా? ఎస్, కరెక్ట్. సో కిడ్నీ మీద లోడ్ అని కాదు, ఇప్పుడు బాడీలో ఏంటంటే మీరు ఎంత వాటర్ తాగినా అంతకు మించి రిక్వైర్మెంట్ లేకపోతే కిడ్నీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ యూరిన్. యూరిన్ అనేది ప్లెయిన్ వాటర్ కాదు, దాంట్లో మనకి వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, కొంచెం సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్సెస్ యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.
చాలా మంది అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటారు మీరు, సోడియం లెవెల్స్ తగ్గిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, కొంతమంది 6 లీటర్స్ 7 లీటర్స్ వాటర్ తాగుతారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే లవణాలు అప్ అండ్ డౌన్ అవ్వడం, ఎక్సెస్ వాటర్ కన్సంప్షన్ వల్ల అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో సమ్మర్ టైంలో అప్రాక్సిమేట్లీ 2.5 to 3 లీటర్స్ షుడ్ బి మోర్ దెన్ ఇనఫ్. ఒకవేళ మీరు అవుట్డోర్ అంటే ఎండలో తిరుగుతున్నారు అంటే ఇంకొక 1/2 లీటర్ పెంచుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద సీజన్స్లో అప్ టు 2.5 to 2.5 షుడ్ బి గుడ్ ఇనఫ్. ఇంకోటి అది మిస్నామరో లేకపోతే అంటే పబ్లిక్ అవేర్నెస్ లేదో చాలా తరచుగా లో బీపీ హైపర్ టెన్షన్ లేదు కానీ నా బీపీ ఎప్పుడు లో ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే డాక్టర్స్ ఏమో చాలా వరకు లో బీపీ అనే కండిషన్ చాలా తక్కువ, అది కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటుంటారు. ఈ కండిషన్ గురించి ఒకసారి చెప్తూ, ఒకవేళ లో బీపీకి కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఏమైనా సంబంధం ఉందా కూడా చెప్తారా? ఫస్ట్ థింగ్, లో బీపీ అనేది జనరలీ మీరు చెప్పినట్టు ఇట్ ఇస్ నథింగ్ కాల్డ్ అస్ లో బీపీ. బీపీ అనేది మన బాడీ రిక్వైర్మెంట్ని బట్టి ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ ప్రెషర్ యూజువల్లీ 106, 110 మ్యాక్సిమం, కింద 70 to 72 ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అంటే ఇప్పుడు మనకు ఒక మోటార్ ఉందనుకోండి, ఒక మోటార్ని మనం బయటికి పంప్ చేయాలి వాటర్, ఎంత ఎత్తుకెళ్ళాలో ఆ మోటార్కి ఆ సరిపడా పవర్ తీసుకుంటాం. ఎక్కువ పైకి వెళ్ళాలనుకోండి, ఎక్కువ హయ్యర్ పవర్ ఉన్న మోటార్ తీసుకుంటాం. సో బీపీ కూడా అంతే అనుకోండి. మీ బాడీలో బ్లడ్ పంప్ చేయడానికి ఎంత బ్లడ్ ప్రెషర్ అవసరమో అంతే మెయింటైన్ చేస్తుంది బాడీ. మీ బాడీలో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే బాడీ ఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ మోర్ ప్రెషర్ టు పంప్ ద బ్లడ్ టు ద బాడీ. సో మీ బాడీలో 110 లేదంటే 120 లోపల ఉంది, పైన కింద 80 లోపల ఉంది, కానీ మీకు సిమ్టమ్స్ ఏం లేవు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయంటే అప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ వై దేర్ ఇస్ సిమ్టమ్స్ అని చెప్పి. ఓకే, లో బీపీకిను కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా రిలేషన్ ఉంటుందా, కొరిలేషన్? యూజువల్లీ లో బీపీ కిడ్నీ ప్రాబ్లమ్స్ విల్ నాట్ కాజ్ లో బీపీ. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే హై బీపీ వస్తుంది. లో బీపీ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ని అంటే త్వరగా గుర్తించారనుకోండి, బ్లడ్ టెస్టులు అవన్నీ చేయించుకుంటూ అవేర్నెస్ తోటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఫెయిల్యూర్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. ఎస్, చాలా వరకు మనము జనరల్లీ హై రిస్క్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఉంది, లేదంటే డయాబెటీస్ ఉంది, మదర్ ఫాదర్ డయాబెటీస్ ఉంది, మదర్కి ఫాదర్కి డయాబెటీస్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 60-70% ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఫ్రీక్వెంట్గా హెల్త్ చెక్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా షుగర్స్ చెక్ చేసుకోవడము, ఒకసారి డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ యూరిన్ టెస్ట్, వన్స్ ఇన్ ఏ ఇయర్ క్రియాటిన్ టెస్ట్, ఐ చెకప్ ఇవన్నీ రెగ్యులర్గా చేయించుకుంటే వీ కెన్ డెఫినెట్లీ క్యాచ్ దమ్ ఇన్ ద ఎర్లీ స్టేజ్. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే కనుక ఐ విల్ నాట్ సే డిసీజ్ రాకుండా ఆపలేం, కానీ అట్లీస్ట్ వీ కెన్ సిగ్నిఫికెంట్లీ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. హైపర్ టెన్షన్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఉందనుకోండి, వాళ్ళకి కిడ్నీకి కూడా సేఫ్టీ కోసం ఏమన్నా మెడిసిన్స్ ప్రొఫిలాక్టిక్గా అంటే ముందు నుంచే తీసుకోవచ్చు? ఇప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్కి మనం టెల్మిసాటన్ అనే మందు వాడతాం. ఆ టెల్మిసాటన్ అనే మందు మీకు బ్లడ్ ప్రెషర్కి పనిచేస్తుంది, యూరిన్లో ప్రోటీన్ రాకుండా హెల్ప్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని డయాబెటిక్ మెడికేషన్స్ వచ్చేసాయి, SGLT2 ఇన్హిబిటర్స్ అని చెప్పి, అవి కూడా అంతే. కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తాయి, హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తాయి, షుగర్ని కంట్రోల్ చేస్తాయి. సో హై రిస్క్ పాపులేషన్లో దీస్ ఆర్ ద ఫస్ట్ లైన్ మెడికేషన్స్. మనం వాళ్ళకి పెట్టే మెడికేషన్స్ ఇవే ఉంటాయి మనకి ఫస్ట్ లైన్లో. కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే అందరికీ భయం వేసేది డయాలసిస్ అండి. డయాలసిస్ ఒకసారి స్టార్ట్ అవుతే ఇక లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఒకసారి డాక్టర్ సజెస్ట్ చేసినా కొంచెం ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మనకి కిడ్నీ జబ్బులు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి టెంపరీ ప్రాబ్లం, 2 క్రానిక్ ప్రాబ్లం. ఒకవేళ క్రానిక్ ప్రాబ్లం అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్, లాంగ్ టర్మ్ హైపర్ టెన్షన్, మీరు 5 years నుంచి 6 years నుంచి ఫాలోఅప్లో ఉన్నారు, క్రియాటిన్ 1.5 నుంచి 2, 2.5, 3 స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ పెరిగింది అనుకోండి, అట్లాంటి వాళ్ళని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇట్లాంటి వాళ్ళలో ఒకవేళ డయాలసిస్ స్టార్ట్ అయితే కనుక యూజువల్లీ మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. లేదు ఇంతకుముందు నార్మల్గా ఉంది క్రియాటిన్, సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ చేత కానీ లేదంటే ఈ పెయిన్ కిల్లర్స్, కొంతమంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం వల్ల పెరుగుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు రికవరీ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు డయాలసిస్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారు, వాట్ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ యూ హ్యావ్, మీకు ఉంది టెంపరీ కిడ్నీ ప్రాబ్లమా, పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లమా అనే దాన్ని బట్టి మనం డయాలసిస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా లేదా డిపెండ్ అయి ఉంటుంది. నవేడేస్ ఎక్కువగా ఇంటర్నెట్లో ఎవరికి వాళ్ళు బ్రౌజ్ చేసి రకరకాల టిప్స్ ఫాలో అవుతుంటారండి. నిజంగా ఇవి పనిచేస్తాయా? హెర్బల్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో హోమ్ రెమెడీస్ టిప్స్, ఈ కషాయం తాగితే కిడ్నీస్ అంతా క్లియర్ అయిపోతాయి అని అట్లా నిజంగా పనిచేస్తాయా అసలు? కొన్ని రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్లీ నీళ్ళు తాగడం ఇట్లాంటివి చూస్తూ జనరల్ అడుగుతుంటారు మమ్మల్ని పేషెంట్స్. అవి మీకు పెద్దగా హెల్ప్ చేయకపోవచ్చు, బట్ మిమ్మల్ని హామ్ అయితే చేయవు. దట్స్ ద ఫస్ట్ థింగ్. బట్ కొన్ని కషాయాలు వీటి వల్ల కొంచెం గ్యాస్ట్రైటిస్ రావడము వీటి వల్ల ఇవి ఉంటాయి, కానీ మేజర్గా మీకు కిడ్నీ క్లియర్. ఇప్పుడు కిడ్నీ నార్మల్గా పనిచేసినప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దాన్ని. ఇట్ జస్ట్ లెట్ ఇట్ బి, ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. మీకు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, క్రియాటిన్ పెరుగుతుంది, అప్పుడు మెడికేషన్స్తో పాటు కొన్ని మీకు కిడ్నీని హార్మ్ చేయని కొన్ని ఇంటి చిట్కాలు ఉంటాయి, అట్లాంటివి ఫాలో చేయొచ్చు.
సికేడి ఉన్నప్పుడు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు డయాలసిస్ సజెస్ట్ చేస్తే మాత్రం ఇంకా అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిందే టిల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యేదాకా? యూజువలీ కంటిన్యూ అవుతుందండి. అంటే ఇంటి దగ్గర చేసుకునే డయాలసిస్ అండ్ హాస్పిటల్లో చేయించుకునే హిమోడయాలసిస్, పెరిటోనియల్ అంటుంటారు కదండి, ఇవి రెండు ఓకే అంటారా? రెండు సేఫేనా? ఎస్, రెండు సేఫేనండి. పెరిటోనియల్ డయాలసిస్కి కొంచెం పేషెంట్కి మోటివేషన్ కావాలి అండ్ పేషెంట్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి సోషల్ సపోర్ట్ కావాలి కొంచెం. హిమోడయాలసిస్లో మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే ఎవ్రీథింగ్ హాస్పిటల్ విల్ టేక్ కేర్. పెరిటోనియల్ డయాలసిస్ అలా కాదు. రోజుకు 3 సార్లు చేసుకోవాలి, మీరే చేసుకోవాలి, చాలా నీట్గా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ అవ్వకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ మోటివేటెడ్, పెరిటోనియల్ డయాలసిస్ ఇస్ ద బెస్ట్. లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అంత మోటివేషన్ లేదు, అట్లాంటప్పుడు హిమోడయాలసిస్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అన్నప్పుడు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాలేదనుకోండి, హెసిటెంట్గా ఉండొచ్చు, ఎవరు లేరు, సూట్ అయ్యే మ్యాచ్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఈ డయాలసిస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండొచ్చా? లైఫ్ లాంగ్ ఎంతకాలం పనిచేస్తుంది? డయాలసిస్ హస్ ఎవాల్వ్డ్ ఎ లాట్. సో వీ హ్యావ్ ఇప్పుడు మా దగ్గర మోర్ దెన్ 15 years డయాలసిస్ చేసిన పేషెంట్స్ ఆల్మోస్ట్ 15 to 20 members ఉన్నారు. ఓకే. ద హైయెస్ట్ డయాలసిస్ డ్యూరేషన్ 22 years మా దగ్గర, అండ్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. డయాలసిస్ అండ్ ఇయర్స్ టుగెదర్ అలా చేయించుకుంటూ ఉండేటప్పుడు మెల్లగా కాంప్లికేషన్స్కి గురవడం, వాళ్ళకి ఇంకా సమాధాన సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ఇలా ఏముండవా? ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ డయాలసిస్లో బోన్స్ ప్రాబ్లం రావడము, అండ్ ఈ ఫిస్చులా అంటాం మనం, ఇప్పుడు ఎక్కడైతే డయాలసిస్ చేయాలో దాన్ని ఫిస్చులా అంటాం అనమాట. ఫిస్చులాస్ ఫెయిల్ అవ్వడము, కొన్నిసార్లు మెడికల్ ట్యూబ్స్ పెట్టడము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ ఇప్పుడు చాలా విరివిగా సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు. సక్సెస్ రేట్ ఎంత ఉందంటారు? లైవ్ ట్రాన్స్ప్లాంట్లో ఒక రకంగా ఉంటుంది, క్యాడావర్ ట్రాన్స్ప్లాంట్లో ఒక రకంగా ఉంటుందమ్మా. మామూలుగా అయితే మనకి లైవ్ ట్రాన్స్ప్లాంట్లో అరౌండ్ 97% ఉంటుంది సక్సెస్ రేట్. ఓకే. క్యాడావర్ ట్రాన్స్ప్లాంట్లో అరౌండ్ 92 to 95% ఉంటుంది. డోనార్కి సింగిల్ కిడ్నీ తోటి లైఫ్ స్పాన్ తగ్గుతుందేమో అన్న భయం ఉంటుందండి? ఉంటుంది, సహజం అది. బట్ యూజువలీ ఏం కాదు. డోనర్ షుడ్ బి మోటివేటెడ్ డోనర్. ఒకవేళ డైట్ మార్చుకొని మంచిగా వాటర్ తాగి రెగ్యులర్ ఫాలోఅప్స్కి వస్తే యూజువల్లీ డోనర్స్ ప్రోగ్రెషన్ నుంచి సీకేడీకి ఎస్టీఎస్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్, అసలు అవ్వదని చెప్పలేము, ఉంటుంది, ఒక 1-2% ఛాన్స్ ఉంటుంది, బట్ నాట్ మోర్ దెన్ దాట్. ఓకేనండి. డాక్టర్ సత్యనారాయణ గారు, కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి, అసలు ఏ కిడ్నీ డిసీజెస్ ఎక్కువగా గమనిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎలా గమనించుకోవాలి, అండ్ డయాలసిస్ ఎప్పుడు అవసరం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ సక్సెస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే.